మనం మాట్లాడాల్సింది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తారని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అక్కడ మరి పొత్తులో ఉన్న పార్టీలు నిన్న చాలా బీభత్సం సృష్టించారు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తారు మీ దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు చించి కార్యాలయం తగలబెట్టి నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవ్వరు మాట్లాడినా మనం స్పందించాం. వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం, బయట నాయకులు మాట్లాడినా స్పందించాం. మరి రోజు కూడా పీక తెగిపోద్దని తెలిసిన రోజు కూడా ముద్రగడ పద్మనాభం గారు వరుస లేఖలు ఆపింది పశ్చిమ నియోజకవర్గం. ముద్రగడ పద్మనాభం గారు లేఖలు రాయలేదు. లేఖలు రాసినప్పుడు మనం ఆ రోజున ఏం చేశాం? నిలబడ్డాం కదా, పార్టీ నిలబడ్డాం. మనం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారే ఆశయాల కోసమే పనిచేశాం. కానీ పదవి దేనికంటే క్యాడర్ ని బతికించడానికి, క్యాడర్ భవిష్యత్తునే కాపాడుకోవడానికి. విజయవాడ నగరంలో మన క్యాడర్ కి భవిష్యత్తు ఉండాలి. విజయవాడ నగరంలో మన క్యాడర్ కి పదవులు రావాలి. మన క్యాడర్ నిలబడాలి. మనం వాళ్ళ కోసం నిలబడతాం.